ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం, ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, మనస్పర్ధలు కానీ ఎవరితోనన్నా ఉంటే మొదట సమాధాన పడండి, మొదట క్షమాపణ అడగండి, మొదట వాళ్ళ మీద మీకున్న కోపాన్ని తీసివేసుకొని అప్పుడు ప్రార్థనలో కూర్చోండి. అప్పుడే మనకి జవాబు వచ్చింది. మనం చేసిన తప్పులు, మనం తెలియక చేసిన తప్పులన్నీ తండ్రి ఎప్పుడు క్షమిస్తాడంటే ఎదుటి వాళ్ళని మనం క్షమించినప్పుడు. ఎదుటి వాళ్ళని మనం క్షమించకుండా నన్ను క్షమించయ్యా, నా తప్పులు క్షమించయ్యా, నేను చేసిన పాపాలు క్షమించయ్యా అంటే తండ్రి ఎలా క్షమిస్తాడు? అందుకే ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ మనసులో పెట్టుకోవద్దండి. అలా అయితేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది. అలాగే ప్రార్థన చేసిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండండి. ఇక ఆ సమస్య గురించి మర్చిపోవాలి. ఒక సమస్య ఒక రోజు పెట్టిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేయను. నేనైతే నా వ్యక్తిగత ప్రార్థనలో మళ్ళీ అడగను, ప్రతిరోజు అడగను. అది ఏదైనా, ఎంత గడ్డు సమస్య అయినా సరే, నాన్న హాస్పిటల్లో ఉన్నా, అన్నయ్య హాస్పిటల్లో ఉన్నా, ఇంకా అంతకన్నా భయంకరమైన పరిస్థితి అయినా సరే ఒక్కసారే తండ్రి దగ్గర కన్నీటితో తండ్రి పాదాల దగ్గర పెట్టేస్తాను. ఇక వదిలేస్తాను, ఇక మర్చిపోతాను. ఇక నా తండ్రికి అప్పగించానంటే నా తండ్రి చూసుకుంటాడు. ఇక నేను ఆలోచించను. మళ్ళీ ప్రతిరోజు పెట్టను. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉండాలి. అంత విశ్వాసంలో బలపడితేనే మనకి కార్యాలు జరుగుతాయి. మన సమస్యలకి, మన ప్రార్థనకి జవాబు వచ్చింది. తండ్రిని బలపరచాలి. తండ్రి ఎలా బలపడతాడంటే మనకున్న విశ్వాసాన్ని బట్టి. మీకు కొంచెం విశ్వాసం ఉంటే కొంచెం క్రియలే చేస్తాడు. మనకి ఎక్కువ విశ్వాసం ఉంటే ఎక్కువ మేలులు, ఎక్కువ అద్భుతాలు చేస్తాడు తండ్రి. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మమ్మల్ని పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా, ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక, క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకు క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు నా తండ్రి. ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, మీ దగ్గరకు వచ్చి నేనే పాటిదాన్ని ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. బిడ్డలకు మీ ప్రార్థనలు నా తండ్రి, అవసరతలు నా ప్రభా మీ పాదాల దగ్గర పెడుతున్నాం. మరి ఏ సమస్యలతో, ఏ బాధలతో నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరి సమస్యకి నా ప్రభా మీ కృపను బట్టి, మీ దయ, మీ జాలిని బట్టి బిడ్డల మీద కనికరపడి నా ప్రభా మరి జవాబు పంపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. ఏదైనా విషయంలో మేము తప్పిపోయి ఉంటే నా ప్రభా మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం. సమస్య వచ్చినప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ఆ సమస్య గురించి ఆలోచించి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంత ప్రార్థన చేస్తున్న సమస్య పోవట్లేదు, ఎందుకని, ఇంతకు ముందు అంతా బాగానే ఉంది, ఇప్పుడే ఎందుకు ఇలా మారిపోతుంది అని ప్రభా ఆ సమస్య ఎలా పరిష్కారం చేయాలని సమస్య మీద వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనసు పెట్టకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నా కుటుంబంలో ఎవరు దారి తప్పుతున్నారు, ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను, ఏ విషయంలో నా ప్రవర్తన బట్టి నా తండ్రి హృదయం నొచ్చుకుంది అని ప్రభా మీ గురించి ఆలోచించాలి. మీ ప్రేమ గురించి నా ప్రభు మీ హృదయం నొచ్చుకుందేమోనని అలా ఆలోచించే మనసుని, హృదయాన్ని ప్రభు మాకందరికీ అనుగ్రహించండి నా తండ్రి.
క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకునే హృదయాన్ని ప్రభా, కఠినమైన హృదయాలు కరిగింప చేయండి నా తండ్రి. సున్నితమైన మనసును మాకు ఇవ్వండి నా ప్రభా. మీ ఓర్పు, మీ సహనాన్ని, మీ పరిశుద్ధత నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మేమే పాటి వారం నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి. కుటుంబంలో నా ప్రభా గొడవలు, మనస్పర్ధలు, కోపం, ద్వేషాలు నా తండ్రి లేకుండా నా ప్రభా ప్రతి ఒక్క కుటుంబం నా ప్రభా ఓర్పు, సహనంతో నింపబడాలి. శాంతి, సమాధానంతో ప్రభా నింపమని అడుగుచున్నాం. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని చెప్పిన దేవ, మీ శాంతితో, మీ సమాధానంతో మా కుటుంబాలు ప్రభా మరి కట్టమని అడుగుచున్నాం, నింపమని అడుగుచున్నాం నా తండ్రి. సిలువలో మీరు ఎంత సహించారు, మిమ్మల్ని హింసించినా సరే నా ప్రభా ఎంత ఎగతాళిగా మాట్లాడారు, అవమానకరంగా మాట్లాడారు, ఎంత క్షోభ పెట్టారు, ఎంత బాధ పెట్టారు నా తండ్రి. అయినా సరే ఒక్క మాట వాళ్ళకు వ్యతిరేకంగా మీరు మాట్లాడలేదు నా తండ్రి. కాని మాట ఒక్కటి కూడా మీరు పలకలేదు నా ప్రభా. క్షమించే మనసు కలిగిన దేవా, అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, మా హృదయాలు కఠినమైపోతున్నాయి. మా కళ్ళ ముందే ఎదుటి వాళ్ళు నా ప్రభా ఎంత వేదనలో ఉన్నా సరే వాళ్ళ మీద జాలి అనేది మాకు కలగట్లేదు నా ప్రభా. కన్నీరు రావట్లేదు నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు నా తండ్రి మీ కృపను బట్టి కరిగింప చేయండి నా ప్రభా. సున్నితమైన మనసు, సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా తండ్రి. ఎదుటి వాళ్ళ మీద జాలి, దయ, మీరు ఎలాగైతే మా మీద జాలి, దయ చూపిస్తున్నారు అదే మనసుతో నా ప్రభా మా పొరుగు వారితో కూడా మేము ప్రవర్తించేలా, నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఓర్పు, సహనాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ పరిశుద్ధత ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా ఒక మామూలు మానవుడిగా, నరునిగా మీరు ఈ భూమి మీదకి వచ్చి ఇదిగో నేను ఇంత పరిశుద్ధంగా నేను జీవించాను, మీరు కూడా నాలాగా పరిశుద్ధులుగా జీవించండి అని చెప్పారు. మీరు మనిషిగా ఈ భూమి మీద జన్మించి నా తండ్రి ఏ తప్పు చేయలేదు నా ప్రభు. ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా జీవించారు. అటువంటి పరిశుద్ధత మాకు అనుగ్రహించండి నా తండ్రి. అది అసాధ్యం అని మేము అనుకుంటున్నాం, కానీ సాధ్యమే అని మీరు నిరూపించి చూపించారు, జీవించి చూపించారు ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, మీ కృపను బట్టి నా తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు తెలుసుకొని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య మీద బిడ్డలు కూర్చోకుండా, సమస్య రాకుండానే ఎలా జాగ్రత్తగా మీ ఎడల భయం, భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే ఆలోచన, ఆ తెలివి, జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. మా అందరికి అనుగ్రహించండి. మీ ఎడల భయము, భక్తి కలిగి జీవించారు ఎంతో మంది భక్తులు మీ పరిశుద్ధ గ్రంథము. మరి వారి జీవితాలు చదువుకొని కూడా నా ప్రభు మేము అంత భయభక్తులతో మేము జీవించలేకపోతున్నాం. మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తున్నాం. చివరికి సమస్య వచ్చిన తర్వాత సమస్య తీసేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం నా తండ్రి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రి వాళ్ళం నా ప్రభు. అసలు మీ ఎడల భయము, భక్తే లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నాము నా తండ్రి. ఆ తర్వాత వచ్చే సమస్య, మళ్ళీ ఆ సమస్య తీసేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈలో ఒక జ్ఞానం మాకొద్దు నా ప్రభు. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా ప్రభు. జాలిగల దేవ, కరుణగల దేవ, మీ జాలి నా తండ్రి, మీ ప్రేమ మా మీద చూపించి, మీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నా తండ్రి. దారి తప్పిపోతున్న మమ్మల్ని మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మాకు అటువంటి హృదయాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో ఉన్నారు నా తండ్రి, కుటుంబంలో గొడవలతో ఉన్నారు నా ప్రభ, అలాగే నా తండ్రి దగ్గు, జలుబు, జ్వరాలతో ఉన్నారు, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక నా ప్రభ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరికి క్యాన్సర్తో బాధపడుతున్నారు, కడుపులో గడ్డలతో, కిడ్నీలో మరి ఫెయిల్ అయ్యాయని నా ప్రభు బాధపడుతున్నారు, కిడ్నీలో వాపు వచ్చిందని బాధపడుతున్నారు. మాదే తప్పు నా తండ్రి. ఇన్ని అనారోగ్య సమస్యలు మీ బిడ్డలుగా మాకు రావడానికి మాదే తప్పు నా ప్రభు. మేమే దారి తప్పిపోతున్నాం. ఆ దారి తప్పి మేము చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకోవాలని తెలివి లేని వాళ్ళం నా తండ్రి. సమస్య తీసేయమని, ఈ రోగం తీసేసి, అనారోగ్యాన్ని తీసేయమని అడుగుతున్నాం. కానీ అయ్యా నేను ఎక్కడో జారిపోయాను, నేను ఎక్కడో మీ మాట చొప్పు నడుచుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టాను, దయచేసి నేను చేసిన తప్పు క్షమించండి అని నా ప్రభు పశ్చాత్తాపపడే మనసు
కోల్పోతున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు నా ప్రభ మీ కృపను బట్టి కరిగింప చేయండి నా ప్రభ. సున్నితమైన మనసులు, సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు మీకు మాత్రమే తెలుసు నా ప్రభ. గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభ, మరి వారు చేసిన తప్పు దయతో నా ప్రభ క్షమించిన తండ్రి మీ హస్తం బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. పక్షపాతంతో బాధపడేవాళ్ళు నా ప్రభ, మరి ఆపరేషన్ చేయించుకొని కుట్లు వేసిన వాళ్ళు, హార్ట్ సర్జరీలు చేయించుకున్న వాళ్ళు, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, గర్భాశయ సమస్యలతో బాధపడేవాళ్ళు, ప్రతిదీ నా ప్రభ ఇంకా అనేక ఏ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీ హస్తం ఉంచి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారో నా తండ్రి, మరి వచ్చిన జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోలేని నా ప్రభా, జ్ఞానం లేని వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, మా మీద జాలిపడి కనికరపడి మరి వచ్చిన జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మరి ఆడంబరాలకి పోకుండా లోకస్తులాగా మేము ఆలోచించకుండా నా తండ్రి వచ్చిన జీతాన్ని సరిగ్గా ఎలా వాడుకోవాలో తెలివి, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి అప్పులు తీరే దారి మీరే చూపించండి. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే మరి బిడ్డల వివాహాలని, అనారోగ్యంతో ఉన్న వారి కోసమని నా ప్రభా, మరి ఒకవేళ సొంత ఆలోచనతో వ్యాపారాలు మొదలుపెట్టిన, ఇల్లు కట్టుకున్న, ఇంకా అనేక కారణాలతో నా తండ్రి అప్పులు పాలైపోయారు. మధ్యలో ఉండి అరే పాప వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి ఇప్పిద్దాంలే అని నా ప్రభు మరి జాలితో నా ప్రభు మరి మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించారు, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు, తిరిగి కట్టట్లేదు, అవి కూడా మేమే కట్టాల్సి వస్తుందని నా ప్రభు. బిడ్డలు నా తండ్రి మోసపోయారు నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభు, తెలివిలేని వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, మీ జ్ఞానాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి. ఏ విషయంలో మేము ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిదీ కూడా మీ ద్వారా మేము పొందుకుంటేనే నా తండ్రి మేము జాగ్రత్తగా ఉండగలం నా ప్రభు. బిడ్డల ఆలోచన చొప్పున నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పుడు చేస్తుంటే దయతో క్షమించి నా తండ్రి, వారు చేసిన తప్పు వాళ్ళు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభు మరి అప్పులు తీరే దారి, ఆ ద్వారాలు నా తండ్రి మీరే తెరవమని అడుగుచున్నాం. ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం ప్రభు. కుటుంబంలో మరి పని చేయగలిగిన ప్రతి ఒక్కరిని నా తండ్రి ఏదో ఒక పని దొరికేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగం లేకపోతే మీ కృపను బట్టి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మా జీవితాల్లో అనేక మందికి నా ప్రభ మరి అనేక మేలులు చేస్తున్న దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా ప్రభ మేము అడిగినా కూడా మాకు జవాబు పంపించడానికి మా భక్తి ఎంత నా తండ్రి, అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి మరి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మీరిచ్చే బహుమానం బిడ్డలు ఎందుకు పొందుకోలేకపోతున్నారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఇంత ప్రార్థన చేస్తున్నాం, మీటింగ్స్ కి మేము అటెండ్ అవుతున్నాం, ఎన్నో ఉపవాసాలు చేస్తున్నాం, అయినా సరే మాకు గర్భఫలం రావట్లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు. కానీ నా ప్రభ మరి మీ మాట చొప్పున, మీ వాక్యం చొప్పున మీకు భయపడి బిడ్డలు వారి జీవితాలు మార్చుకున్నారో లేదో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వాక్యం నుండి తప్పిపోయే ఆలోచన మనసు మాత్రం బిడ్డలకు రానిపోతున్నా ప్రభు. ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటా, నేను అలా జీవిస్తేనే నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు అనే ప్రభు. అటువంటి స్థిరమైన మనసుని మాకు అనుగ్రహించండి ప్రభు. మరి మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎన్నో టెస్టులు చేయించుకున్నాం, అయినా సరే గర్భఫలం రాలేదు అని నా ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు. మీరు ద్వారా బిడ్డలు బహుమానాన్ని పొందుకోవాలంటే అసలు వాళ్ళు ఎలా నడుచుకోవాలో బిడ్డలకు తెలియజేయండి నా ప్రభు. బిడ్డలతో మాట్లాడండి, ఆలోచన ఇవ్వండి. అమ్మా ఇదిగో మనుషుల వైపు ఎందుకు చూస్తున్నారు, ఇదిగో మీరు ఇలా నడుచుకోండి, ఇలా ప్రవర్తించండి అని మీరే నా తండ్రి వారికి హృదయ గద్దింపునిచ్చి నా ప్రభు వాళ్ళని సరిచేసి నా తండ్రి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభు. బిడ్డలు నా తండ్రి మీ బాహుబలం, మీ శక్తి, మీ ప్రేమ, మీ కనికరం, మీ జాలి తెలుసుకునేలా
బిడ్డలకు నా ప్రభ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా ప్రభ మీ కృపను బట్టి మీ దయను బట్టి నా తండ్రి గర్భఫలం పొందుకున్నారు, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి అడ్డంకులు రాకుండా బిడ్డలిద్దరికీ నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అనారోగ్యం పాలవ్వకుండా మీ బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మంచి ఆహారాన్ని తీసుకునేలా వారిని అన్ని తగినన్ని ఏర్పాట్లు నా తండ్రి వారికి కావాల్సిన అవసరతలు మీరే తీర్చండి నా ప్రభా. మరి డెలివరీ టైంలో కూడా మీరుంటే చాలు నా తండ్రి. ఏ అనారోగ్య సమస్య ఏ ఆటంకాలు రావు నా ప్రభా. మరి బీపీ డౌన్ అవడం కానీ ఏ సమస్య రాదు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా మీరు దయచేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డలకు ఇచ్చిన ఆశ చూపు నా తండ్రి. మరి భర్తకు లోబడే మనసు గుణవతి అయిన ఆమెను నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకోవాలి, మీకు మొదట భయపడి జీవించి అటువంటి గుణం కలిగిన ఆమెను బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త మీ ఎడల భయము భక్తి కలిగి లోకాన్ని అసహించుకొని అమ్మో నేను ఏ పని చేసినా నా తండ్రి నన్ను చూస్తూనే ఉంటాడు కదా, నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి అనే ప్రభ మీకు భయపడి మీ మాట చొప్పు నడుచుకునే అటువంటి అటువంటి వ్యక్తిని నా తండ్రి బిడ్డలకు జతపరచండి. మీరు జతపరిస్తే మనుషులు వారిని విడదయ్యారు నా ప్రభ. ఎన్ని సమస్యలు ఎంతమంది వాళ్ళ మధ్యలోకి వచ్చినా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు నా తండ్రి. ఎందుకంటే వారి వివాహాలు మీ చిత్తంలో జరిగాయి కాబట్టి బిడ్డలకు మీరే జతపరిచి వారి వివాహాలు మంచిగా జరిగించమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారో మీరే బిడ్డల ముందుండి నా తండ్రి ఏ అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి లోటు లేకుండా కనాను పెళ్లిలో నా తండ్రి ఏ లోటు రానివ్వలేదు నా తండ్రి. మీరున్నారు కాబట్టి అలాంటి నా తండ్రి బిడ్డల వివాహాల్లో మీరుండమని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా తండ్రి. కానీ ఆశ నా తండ్రి నాతో ఉంటే చాలు, నాకు ఏ లోటు నాకు నా బిడ్డకు రాదు, ఎటువంటి అవసరత ఎటువంటి లోటు ఏర్పడదు అనే ప్రభు. మరి అటువంటి మనసిచ్చిన దేవా బిడ్డల ముందు మీరుండి ప్రతిదీ కూడా నా తండ్రి సమకూర్చమని అడుగుచున్నాం. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాలు కావట్లేదు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు, మాకైతే తెలియదు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా ఒకవేళ లోకస్తులాగా ఇదిగో సెటిల్ అయిన తర్వాత అప్పుడు చేసుకుందాంలే, పర్మనెంట్ అయిన తర్వాత చేసుకుందాంలే, ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని ఒకవేళ డిలే చేస్తుంటే వారి సొంత ఆలోచనతో క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభు. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. మరి వారికి సరైన భాగస్వామిని నా తండ్రి మీరే చూపించమని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందువల్ల వాళ్ళు విడిపోయారు మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. మీ వాక్యాన్ని పక్కన పెట్టుంటారు, అందుకే నా తండ్రి విడిపోయారు. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్త నూతన హృదయాలు వాళ్ళకి ఇచ్చి నూతనంగా మరలా వాళ్ళు ఆలోచించి అయ్యో ఇక్కడ దాకా నేనే తెచ్చుకున్నాను, నేనే లోబడలేదు నా భర్తకి, నా తండ్రి మాట పక్కన పెట్టి ఎవరో ఏదో చెప్పారని నా భర్తను నేను లెక్క చేయలేదు కదా, ఇప్పుడు నా పరిస్థితి నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభు. అలాగే అయ్యో నా భార్యను ప్రేమించలేకపోయానే, నా ఎవరో ఏదో చెప్పారని నా భార్యని నేను అనుమానించు, నా భార్యతో నేను సరిగ్గా లేను కదా, ఇదిగో ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాను అనే మనసు అనే పశ్చాత్తాపమైన మనసు బిడ్డలకి ఇచ్చిన ప్రభు. ఇద్దరు జతపడాలి, మరలా మేము దేవుని చిత్తంలో కలుసుకోవాలి అనే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నూతనంగా మరొకసారి వాళ్ళని జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని ప్రభు మీరే జరిగించమని అడుగుచున్నాం. అప్పటి వరకు ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే దూరదేశానికి ప్రభు మరి పనుల కోసం వెళ్ళారు, మరి ఊరుగాని ఊరు దేశంగాని దేశంలో నా తండ్రి మరి ఇబ్బంది పడకుండా నా ప్రభు మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. అంత దూరం వెళ్ళారంటే క్షేమంగా వెళ్ళారంటే మీ కాపుదల
బిడ్డలకు తోడుగా ఉండబట్టి అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి పని దొరకలేదని ఎవరైతే బాధపడుతున్నారు, ఒకవేళ పని దొరికిన జీతం తక్కువ అని ఎవరైతే బాధపడుతున్నారు, వాళ్ళని ఓదార్చి ధైర్యం చెప్పి అమ్మా ఇదిగో మీ చేతనైనా మీ పని మీరు చేయండి, మిగతాది నేను చూసుకుంటాను అనే ధైర్యాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, ప్రతి పని మీ చేతికి అప్పగించి ప్రభా మరి వారు చేసే పని, వారు చేయదగిన పని శక్తి లోపం లేకుండా చేసేలా మీ కృప అనుగ్రహించండి. మరి నా కుటుంబాలకు ఎవరు తోడు అని బిడ్డలు భయపడకుండా బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు, నాకు తోడుగా ఉంటాడు, నా కుటుంబానికి నా బిడ్డలకు కూడా నా తండ్రి తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా ప్రభ. అలాగే నా తండ్రి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ కలిగించండి. యోసేపు నా తండ్రి వేరే దేశానికి ఊరుగాని ఊరు, దేశం కాని దేశం, కొత్త మనుషులు ప్రభ తెలియని వాళ్ళ దగ్గర అమ్మబడినప్పుడు నా తండ్రి మరి వారు యజమానుడికి నా ప్రభ దయ పుట్టించారు నా తండ్రి యోసేపు మీద. మరి అటువంటి దయ నా ప్రభ మరి బిడ్డలు ఎక్కడైతే పని చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి దయ పుట్టించమని అడుగుచున్నాం నా ప్రభ. మరి బిడ్డలు నా తండ్రి ఎటువంటి లోపం, ఎటువంటి అడ్డంకులు లేకుండా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలను నింపిన ప్రభు. వారు ఎన్ని సంవత్సరాలు అయితే ఉండాలని కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు అది తీరిపోయే వరకు నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు ఎల్ల వేళలా తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటేనే నా ప్రభు సక్రమంగా చేసుకోగలుగుతారు, మీ తోడు లేకపోతే చేయలేరు నా తండ్రి. ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, అనారోగ్య సమస్యలు బిడ్డలకు వస్తాయి. మీరు ఎల్లప్పుడూ బిడ్డలకు తోడుగా ఉండమని మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి. బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని బిడ్డలు నింపినా ప్రభా మరి సంతోషంగా నా తండ్రి నాతో ఉన్నాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే ఆలోచన బిడ్డలకు ఇచ్చి మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మీకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే దయచేసి క్షమించండి నా ప్రభు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకైతే లేదు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఏదైనా విషయంలో మా తోటి వారు మా వల్ల, మా ప్రవర్తన వల్ల బాధపడి ఉంటే దయచేసి క్షమించండి. వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు మనసును మాకు ఇవ్వండి నా తండ్రి. అలాగే ఎవరన్నా మమ్మల్ని ద్వేషించి మా మీద ఎవరైనా నా తండ్రి చెడ్డ మాటలైనా పలుకున్నప్పుడు నా తండ్రి వాళ్ళని మేము నా తండ్రి మరి క్షమించే హృదయాన్ని మాకు ఇవ్వండి. మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడినా మీరు క్షమించారు, వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు, అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం ప్రభా. మీరు రాకడ సమయంలో మమ్మల్ని మాత్రం విడిచిపెట్టొద్దు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ రాకడ సమయంలో నా తండ్రి ఎవరిని నా ప్రభ విడిచిపెట్టొద్దని అడుగుచున్నాం నా ప్రభ. కృపగల దేవా మరి మా చేతులు విడిచిపెట్టకుండా, మమ్మల్ని విడిచిపెట్టకుండా నా తండ్రి మీతోనే నా ప్రభ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. గాఢ నిద్ర పడకల మీద నా తండ్రి సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు తెచ్చండి ప్రతి ఒక్కరికి నా ప్రభ. మరి ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పడుకునేలా, దేని గురించి బిడ్డలు ఆలోచించి భయపడకుండా ప్రశాంతమైన నిద్ర బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఏలియా గారంత ప్రవక్త ఒకనొక సమయంలో సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసిందేవా. ఏలియా గారంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు చెప్పే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం ఆయన ఆసరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.